సైన్స్ పెరుగుతున్న కొద్దీ చాలా వరకు మన లోపల ఉన్నటువంటి మిత్స్ ఏవైతే ఉంటాయో అవి పటాపంచలు అయిపోతుంటాయి. డార్విన్ సిద్ధాంతం రాకముందు వరకు దేవుడే సృష్టికర్త, దేవుడే సృష్టించిండు. ఎప్పుడైతే ఈ గెలీలియో లాంటి వాళ్ళు, బ్రునో లాంటి వాళ్ళు ఇది తప్పు అని చెప్పి ప్రూవ్ చేసినప్పుడు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి కాన్ఫ్లిక్ట్ గురించి చెప్పండి. గెలీలియో మనకు తెలుసు, టెలిస్కోప్ చెప్పింది. అంతకుముందు అరిస్టాటిల్ చెప్పిన అనేక రకాల ప్రయోగాలను వాటిని ఆ ప్రయోగాత్మకంగా చెప్పకుండా అరిస్టాటిల్ చెప్పిన నమ్మేదాన్ని ఈయన ఎక్స్పెరిమెంట్ చేసిందో దిస్ ఇస్ రాంగ్, దిస్ ఇస్ కరెక్ట్ అని ప్రూవ్ చేశారు. ఓకే. సో ఆ విధంగా సైన్స్ని అప్డేట్ చేసుకుంటూ వచ్చారు. గెలీలియోని జీవితాంతం హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ అంటే ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితి. అప్పుడు కరెంట్లు ఇవన్నీ లేవు కదా, చీకట్లోనే మగ్గాల్సి వచ్చాయి. ఆఖరికి ఆ చీకట్లో మగ్గి గుడ్డివాడే అయి చనిపోయాడు. బ్రూనోని 8 ఏళ్ళు జైలు పెట్టి విపరీతంగా హింసించి నువ్వు చెప్పిన తప్పు అని ఒప్పుకోమంటాడు. నో ఐఎమ్ రైట్ అంటాడు. ఆయన మల్టీవర్స్ థియరీ ప్రపోజ్ చేశారు. ఒక్క విశ్వం కాదు, ఇంకా చాలా విశ్వాలు ఉంటాయి అని ఒక థియరీని ప్రపోజ్ చేశారు. దానికి ఆయన 8 ఏళ్ళు హింసించి ఆఖరికి తీసుకొచ్చి మంటల్లో వేసి కాల్చారు.